రాజ్యసభ సభ్యుడు ఎంపీ లక్ష్మణ్ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి కోసం అని వచ్చారు. మొత్తం మీద అన్ని ఏర్పాట్లు చేశారు. గుడికి మొత్తం కూడా 4 నుంచి 5 కిలోమీటర్ల మేర భారీ గేట్స్ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ముఖ్యంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద వీళ్ళతో మాట్లాడించే చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారా? మేము ఇక్కడనే. లేదు, ఎవ్రీ ఇయర్. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడే వస్తున్నాం కదా, బాగున్నాయి. బాగున్నాయా? సో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? తనకు మాటలు రావు. సో మొత్తం మీద ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. మొత్తం మీద వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారా? మేము యాప్రాల నుంచి వస్తున్నాము. మొదటిసారి ఇక్కడికి రావడం? లేదు, చాలా సార్లు నుంచి. మేము పుట్టింది ఇక్కడే, మా అత్తగారు అక్కడ. అంటే ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగా అనిపిస్తుంది. బోనం సమర్పిస్తున్నారు అమ్మవారికి? బోనం మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు సమర్పించారు, మా ఇంట్లో లేదు వంచన, అందుకని దర్శనం చేసుకుందామని వచ్చాము. ఎంత టైం పడుతుంది నార్మల్ ఇంతకు ముందు ఇప్పటికి? ఏం డిఫరెన్స్ ఉంది? ఇవాళ అయితే చాలా ఫాస్ట్గా ఉంది లైన్. ఇంతకు ముందు అయితే లైన్ ఉండేది, ఎప్పుడున్నా కానీ మాకు తొందరగానే అయ్యేది అమ్మవారి దర్శనం. ఇంకా రంగం స్పెషాలిటీ ఏంటి అంటే చాలా బాగా చెప్తుంది, ఇంకా నేను చెప్పలేకపోతున్నాను అంతే. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సేమ్ యాప్రాలు. అవునా? అంటే ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? బాగున్నాయి, ప్రతిసారి కంటే బాగున్నాయా? సో మొత్తం మీద ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి ఇంకోవైపు దర్శనం చేసుకుంటున్నారు. మనం చూడవచ్చు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? సో మొత్తం మీద ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి బోనాలు ఉదయం నుంచి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? రాణిగంజ్. అవునా? బోనం ఇంటి దగ్గర నుంచి తయారు చేసి తీసుకొని వస్తున్నారా? అవునండి. అవునా? ఏమేమి పెట్టారు నైవేద్యంగా అమ్మవారికి? दही चावल, उसमें दही चावल डालते, हरी भाजी डाल के लाते। మొత్తం మీద ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు వారు ఎంత అందంగా రెడీ, అంతే అందంగా బోనాలని ఇక్కడ అంతే అందంగా బోనాలను తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఒకవైపు మెడికల్ క్యాంప్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి భక్తుల తాకిడి అనేది పెరిగింది. ఇంకా టైం గడిచే కొద్దీ ఈ భక్తుల తాకిడి అనేది పెరగనుంది. సీఎం మూమెంట్ అనంతరం ఈ భక్తుల తాకిడి అనేది విపరీతంగా ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం దాదాపు 25 లక్షల మంది దర్శనం చేసుకునే అవకాశం ఉందని ఇప్పటికే ఎవరైతే ఆలయ అర్చకులు ఇప్పటికే చెప్పారు. ప్రస్తుతం చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడనే గ్యాస్ మండి నుంచి వస్తున్నాను. అవునండి, ప్రతి సంవత్సరం సమర్పిస్తాను. చాలా మంచిగా అనిపిస్తాయి. ఈ అమ్మ అంటే చాలా ఇష్టం. కోరిన కోరికలన్నీ తీరుతాయి మావి. బాగానే ఉన్నాయి. ఇక్కడ లోపలికి వెళ్ళా, నేను ఇప్పుడే వచ్చాను. లోపలికి వెళ్తే తెలుస్తుంది లైన్ ఉందా లేదా ఏం సంగతో తెలుస్తుంది. వీళ్ళంతా మా అక్క చెల్లెళ్ళు, వాళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చారు. బోనల్ ప్రతి సంవత్సరం వస్తారు మా దగ్గరికి. ఈ అమ్మ అంటే చాలా ఇష్టము, కోరికలు తీరుస్తుంది, చాలా చల్లగా చూస్తుంది మొత్తం. నేను అంబర్పేట ప్రేమ్నగర్ నుంచి వచ్చాను. సమర్పిస్తున్నాం. సూపర్ అనిపిస్తుంది. మా అమ్మగారి ఇల్లు ఇది ఇక్కడనే. అమ్మవారిని కలుస్తానికి వచ్చాము. లస్కర్ మాది, మేము పుట్టిందే లస్కర్లా. మా అమ్మ ఆమెది ఆ శక్తి అంతా ఉంది. ఆమె చెప్పలేని శక్తి ఆమెది, చూడలేము మనం. అనుకున్న కోరికలు అన్నీ తీరుతాయి. నేనే ప్రెజెంట్, నాకు అనుకునే అన్ని కోరికలు తీరినాయి. నేను ఇప్పుడు 6 ఇయర్స్ నుంచి సమర్పిస్తున్నాను. నేను పుట్టిన పెరిగిన ఇక్కడనే. మా అత్తగారు దిల్సుఖ్ నగర్, అయితే మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయినాను. అప్పటి నుంచి నేను బోనం సమర్పిస్తున్నాను. ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే ఉంటాం మేము. లేదు పెళ్ళైన నుంచి చేస్తానే ఉన్నాం. మా అత్త వాళ్ళు చేసేవాళ్ళు, మా అత్త వాళ్ళు పోయిరు. ఇక అప్పటి నుంచి మేమే చేస్తున్నాం. సారికి చేస్తాం. ఇక్కడే మార్కెట్లో ఉంటాం. ఇంటి దగ్గర నుంచి ఎత్తుకొని వస్తాం. లాంగ్ ఉన్నా కానీ ఎత్తున్నా కానీ రావాలి కదా అమ్మవారి దగ్గరికి. సంవత్సరానికి ఒకసారి కదా రావాలి కదా, మంచిగా అనిపిస్తుంది. ఇయర్ చేస్తాం, మంచిగా మబ్బులు వేస్తాం, చేసి మంచిగా బోనాలు పూజించుకొని మంచిగా తయారయ్యి మంచిగా అమ్మవారికి సమర్పిస్తాం.
బాగున్నాయి, ఇప్పుడైతే మంచిగా ఉన్నాయి, మంచిగా ఫ్రీగా పోవచ్చు, ఫ్రీగా రావచ్చు, జనాలు ఏం లేరు, మంచిగా చేసినారు, మంచిగా ఉన్నది.